డే వి సెలబ్రేట్ అ లాట్ బికాస్ మాకు ఒక ఒకేషన్ కాదండి, చాలా ఒకేషన్స్ కలిసి వచ్చినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా ప్లాటినం డిస్క్, యాక్చువల్లీ మా సాంగ్స్ చాలా బాగా ప్లే అవుతూ లైక్ ఆల్ ద రాగా, ఆల్ దీస్ టాప్ వెబ్సైట్స్లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్కి వెళ్ళింది. అండ్ సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ప్లాటినం డిస్క్ ఫంక్షన్. అండ్ అదే కాదండి, ఈరోజు ద సినిమా ఇస్ బికమ్ అ వెరీ బిగ్ హిట్ అండ్ పబ్లిక్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. సో ద రెవెన్యూ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో దట్ ఈస్ అనదర్ సెలబ్రేషన్ అండి. అండ్ అలాగే నేను ఆ హ్యాట్రిక్ అవన్నీ అంటారు, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ దాట్, బట్ ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో నా జర్నీ ఆగదు, ఇంకా మంచి సినిమాలు చేస్తూ వెళ్ళాలి. సో అలా క్యాలిక్యులేషన్స్ ఏమీ పెట్టకుండా. అండ్ ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిం తీసిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, తన గురించి ఒక 2 మాటలు చెప్పాలి. నేను ఎప్పుడు చెప్పలేకపోయాను బికాజ్ నేను ఆడియో ఫంక్షన్లో ఆడియో గురించి మాట్లాడా, ట్రైలర్ గురించి మాట్లాడా. బట్ డైరెక్టర్ కార్తిక్ రియలీ నిన్న నేను యాక్చువల్లీ 15th, 14th డే అండి ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తే ఆల్మోస్ట్ 80% ఫుల్ క్రౌడ్తో దే వర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అ లాట్. అండ్ సీరియస్లీ అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. ఎందుకంటే సినిమా బాగాలేకపోతే మ్యాట్నీ షో నుంచి ఎవరు ఉండరు. ఈవినింగ్ షో నాకు తెలుసు, నా బ్యాడ్ సినిమాలు, నేను చేసిన ఫ్లాప్ సినిమాల్లో కూడా నోబడీ ఈజ్ దేర్. బట్ ఈ సినిమాకి 2వ వారం ఆల్మోస్ట్ 14-15 days క్రాస్ అయ్యి కూడా పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్ ఎంజాయింగ్. అంటే నిజంగా ఇట్స్ అ హ్యూజ్ క్రెడిట్ టు ద డైరెక్టర్. ఎందుకంటే పీపుల్ ఒక థియేటర్కి రావాలంటే చాలా కష్టం అండి. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ క్రికెట్ మ్యాచెస్, యూఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్, యూఆర్ హ్యావింగ్ ఎంటర్టైన్మెంట్. టీవీలోనే 2-3 సినిమాలు హ్యాపీ డేస్ వస్తుంటుంది, కార్తికేయ వస్తుంటుంది. అయినా కానీ సూర్య వర్సెస్ సూర్య చూడడానికి రావడం అన్నది ఆ పుల్ ఇస్ ద డైరెక్టర్లో ఉన్న కాన్సెప్ట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తిక్. అండ్ నేను ఐ వాంట్ టు మేక్ అనదర్ స్టేట్మెంట్ అండి, దట్ 100% కార్తిక్ ఇస్ బ్రిలియంట్ డైరెక్టర్. నేను తనతో వెరీ సూన్ ఇంకో ఫిల్మ్ కూడా చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ కార్తిక్ బాయ్, వీఆర్ వర్కింగ్ అగైన్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ అండి శివకుమార్ గారు. ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతారండి, ఎందుకంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్, హీరో ఎండ్లోకి బయటకు రాలేడు, ఇది అంటే ఏంటిది. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు అది. బట్ రియలీ ధైర్యవంతుడైన, రియలీ చాలా హార్ట్ కరేజ్ ఉన్న మా ప్రొడ్యూసర్ శివకుమార్ సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఇంత వెరైటీ సినిమాని ఆయన ఎంకరేజ్ చేశారు, సినిమాని సూపర్ ప్రమోషన్ చేశారు. అండ్ ఒక హీరోకి కానీ ఒక డైరెక్టర్ కానీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతా ఇచ్చి ఈరోజు సినిమాని నిలబెట్టి సినిమాని హిట్ చేశారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ హ్యాపీ. ఎందుకంటే వెన్ సంబడి ఇన్వెస్ట్ ఇన్ ద ఫిల్మ్ అండి, వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తేనే చాలా మంచిదండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ శివకుమార్ సార్ ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సూర్యతో చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకా ప్రతి ఇయర్ ఒక ఫిల్మ్, 2 ఫిల్మ్స్ తీస్తానని. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలి. అండ్ మేమందరం మీతో సపోర్ట్ ఉంటాం. వీఆర్ ఆల్వేస్ దేర్. మంచి టెక్నీషియన్స్ మీరు ఇంకా తీసుకురావాలి, మంచి డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వాలి, మంచి యాక్టర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలి. అండ్ నేను మొన్న ఒక సెల్ఫీ టూర్కి వెళ్ళానండి, మొత్తం అందరితో పాటు సెల్ఫీలు దిగుతూ నేను ఐ వెంట్ ఫర్ అ సెల్ఫీ టూర్. అండ్ ఎనీవేర్ ఐ వెంట్ ఇట్ వాస్ యునానిమస్ రెస్పాన్స్. అండ్ వీక్ డేస్లో కూడా సినిమా వాజ్ రన్నింగ్ వెరీ వెల్. అండ్ అందరూ ఒకటే అడుగుతున్నారు, తనికెళ్ళ బర్ని గారు ఎలా ఉన్నారు, ఎరసామ్ గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ మా ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ హెస్ బీన్ అ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. నిజంగా ఒక ట్యాంక్ బండ్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ కభీ ఖుషీ కభీ గమ్ ఎపిసోడ్ కానివ్వండి, పీపుల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద ఫిలిం. అండ్ ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన 3 o'clock పామ్ ఆయన భయం వేసేది అనమాట, తనికెళ్ళ బర్ని గారు ఏంటి ఉంటారా 3 వరకు 4 వరకు. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ బీన్ విత్ అస్. అండ్ నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, సినిమాకి రైటర్గా కూడా హెల్ప్ చేశారు. ఆయన పోయమ్స్ రాస్తారు. ఐ వెంట్ టు అ మూవీ థియేటర్ అని చూస్తున్నప్పుడు ఆయన లాస్ట్లో పాట పాడతారండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నా బాగా పాడగలుగుతానని చెప్పి ఒక పాట పాడతారు. దానికి సూపర్ రెస్పాన్స్, అంకుల్స్ ఆంటీస్ క్లాప్స్ కొట్టి మరి దే వర్ లాఫింగ్. సో నేను కూడా కొట్టాను. బట్ రియలీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ బ్రో, సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా తాగుబోతు రమేష్ బాయ్, నిజంగా అందరూ నేను ఎక్కడికైనా కుల్ఫీలు బటర్ స్కాచ్ అని అడుగుతున్నారు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ హిమ్. నేను అన్నాను రమేష్ బాయ్ వస్తాడని. అండ్ చందు మై రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్తికేయ, హీస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈరోజు మేము సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే బికాస్ ఆఫ్ చందు. సో థ్యాంక్ యూ చందు బాయ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ వాసు గారికి, నిజంగా నా బిగ్గెస్ట్ రిలీజ్ అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ గైస్, సీరియస్లీ.
ఎందుకంటే 2 హిట్ సినిమాల తర్వాత ఒక మార్కెట్ ఎలా ఎలా స్ట్రాటజీ చేయాలని చెప్పేసి వాసు గారు చేశారు. అండ్ ఈరోజు వీ హెవ్ గాట్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ అండి. ఈ రోజుకి మా సినిమా ఇస్ దేర్ ఇన్ అబౌట్ 30 to 40 థియేటర్స్ ఇన్ ఓన్లీ సిటీ అండి. 250 థియేటర్లలో సినిమా ఆడుతుంది సూపర్గా. అండ్ స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్. సో ఇట్స్ అ హ్యూజ్ రీజన్ ఫర్ సెలబ్రేషన్. అండ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా నేను తీద్దాం. ఐ వాంట్ డూ మోర్ గుడ్ ఫిల్మ్స్. నేను తొందర ఏం పడనండి. ఏ సినిమా వెంటనే ఓకే చేసేయాలి కదా అని చెప్పి చేయను. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, మంచి పీపుల్ పల్స్కి నచ్చే సినిమాలు నేను చేద్దాం ట్రై చేస్తాను. బికాజ్ నేను చేసిన ప్రతి సినిమా పీపుల్ షుడ్ అప్రిషియేట్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. నేను ఆ సెల్ఫీ టూర్లో కూడా చాలామంది వచ్చారు, మీరు చాలా బాగా సినిమాలు చేస్తారండి, దయచేసి ఇలాగే కంటిన్యూ అవ్వండి అని. అది ఎంతవరకు సాధ్యమో తెలియదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై 100%. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంత మంచి సినిమాని ఇంత బాగా యాక్సెప్ట్ చేసి, నాకు ఎప్పుడు భయం అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని, బట్ ఇన్ని క్రౌడ్స్ వస్తున్నారంటే దే హావ్ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గైస్. మా టీమ్కి థ్యాంక్స్, పబ్లిక్కి థ్యాంక్స్, సినిమాకి వచ్చి చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్. పైరసీ కాకుండా మీరు థియేటర్లో వచ్చి చూస్తున్నారు. సో దట్స్ అ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఫర్ అస్. అండ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ ఈరోజు సూర్య వర్సెస్ సూర్య హస్ బికమ్ అ హిట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ పీపుల్ ఫర్ దిస్ సక్సెస్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సూర్య వర్సెస్ సూర్య, దీనికి నేను ఒక క్యాప్షన్ అనుకున్నా. ఎండాకాలంలో చల్లటి సినిమా సూర్య వర్సెస్ సూర్య. పూర్వం హీరో వచ్చి వేషం వేసి వెళ్ళిపోయేవాడు. సక్సెస్ అయితే 100 daysకి వచ్చి షీల్డ్ తీసుకోవడం, కాకపోతే ఇంకో సినిమాకి సైన్ చేయడం, ఇది. కానీ వాళ్ళ హీరోలు అలా కాదు. డే 1 నుంచి ఆ ప్రమోషన్లో కూడా వాళ్ళు మాట్లాడే తీరు. ఇప్పుడు నిఖిల్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే, ఇంకేం హీరోయే ఈజ్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్ వండర్ఫుల్. అంటే ఈ అవసరం వల్ల ఏమిటంటే వాళ్ళకి చక్కగా మాట్లాడే గుణం, సభారంజకత్వం, ఇవన్నీ కూడా హీరోలకు వస్తున్నాయి. ప్రతి హీరో, మన నిఖిలనే కదా, ఎవరైనా సరే చక్కగా మాట్లాడుతున్నారు. పూర్వం కేవలం యాంకర్స్, ఏదైనా రైటర్స్ ఇట్లాంటి వాళ్ళే మాట్లాడారు. వాళ్ళ హీరో కూడా అంత ఎనర్జెటిక్గా, అంత ఉత్సాహం. బికాజ్ వాళ్ళు ఇక్కడ ఎందుకు జనరంజకం అవుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు ఒకటి సత్యం ఉండాలి అందులో, ఊరికే గాలి పోగేస్తే కుదరదు. అందువల్ల నిఖిల్ చాలా చక్కగా మాట్లాడాడు. అంచేత నిజానికి అందరి తరఫున నిఖిల్ మాట్లాడేసాడు బాగా. నేనేం పెద్ద మాట్లాడక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. 2, నా కెరీర్లో ఆరంభమైన 2-3 సినిమాల తర్వాత 4వ సినిమా సూపర్ హిట్, దట్ ఈస్ కాల్డ్ లేడీ స్టైల్. ఆ లేడీ స్టైల్ సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకుని, దిస్ ఇస్ మై 32nd year ఆఫ్ ఇండస్ట్రీ. అయితే ఆ సినిమా సక్సెస్కి కారణం స్క్రిప్టు, డైరెక్షను, పర్ఫార్మెన్స్ అవన్నీ పక్కన పెడితే టీం వర్క్. అంటే ఇది నా పని, అది నీ పని అని కాకుండా సమస్తం అనమాట. ఈవెందో నేను రైటర్ని, కాస్ట్యూమ్ సంగతి, వాటి సంగతి, మేకప్ సంగతి, సెట్ అందరం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఇవ్వడం వల్ల లేడీ స్టైలర్ వాజ్ ఫెంటాస్టిక్ సక్సెస్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత చాలా సభల్లో కూడా చెప్పండి, సూర్య వర్సెస్ సూర్య ఈ టీం ఏదైతే ఉందో, ఈ కార్తిక్ వెనుకున్న సైన్యం ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ ద బేసిక్. రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్రెంటిస్ నుంచి నిర్మాత దాకా సమస్తం అందరం కలిసి కట్టుగా కృషి చేసే వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు కూడా ఐ రియలీ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ అది కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఓనర్ ఆఫ్ ద షిప్ ఏమో శివకుమార్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అందుకే జనరల్గా ఎప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురించే మాట్లాడతారు. ఓనర్ ఆఫ్ ద షిప్ టేక్స్ అ వెరీ రిస్క్. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ ఇందాక చెప్పాడు, ఒక హీరో పగలు ఎండలోకి వస్తే పోతాడు అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్తో ప్రారంభమైన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తోటి తర్వాత ఒక చిన్న సెంటిమెంటల్ బ్లాక్తో ఎండ్ అవుతుంది. అలాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసినందుకు శివకుమార్ గారికి, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రెగ్యులర్ సినిమా చాలా వస్తున్నాయి, ఏదో నాది ఒక కొత్త వే ఓపెన్ చేయాలి అని కార్తిక్ ఈ కథ ఎన్నుకోవడం, వినగానే కొత్త కథ చేస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు అంటాం ఇది చాలా కొత్త కథ, చాలా కొత్త కథ, బ్రహ్మాండంగా ఫ్యామిలీ అంతా కలిసి చేసామన్నారు. అన్ని అబద్ధాలు అవి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఇది కొత్త కథ, అది మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాంటి ఒక న్యూ కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ రావడం మా అందరితో చాలా చక్కగా, ఐ లవ్ యూ కార్తీక్. చాలా
అంటే ఇలాంటి దర్శకుడు ఎంత హాయిగా ఉందో ఇతనితో చేస్తూ ఉంటే, నేను నైట్స్ జనరల్గా నాకు నైట్స్ ఎందుకు బాబు ప్రయాణం చేస్తున్నావు అని అవాయిడ్ చేస్తుండేవాడిని. బట్ అతన్ని ఉత్సాహం చూసిన తర్వాత ఏం మాట్లాడేవాడిని, ఆయన ఎప్పుడు పంపిస్తే కాస్త పాపం ముందు నన్ను పంపించేస్తుండేవాడు. ఎనీహౌ రియల్లీ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ ది హోల్ టీమ్. అలాగే ఇందులో చేసిన ప్రతి పాత్ర మిగతా ఇట్స్ ఎ మెమరీ ఫర్ మీ ఆల్సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. చాలా నన్ను వెనక్కి తీసుకొచ్చేసి కుర్రాళ్ళలాగా నాతో డ్యాన్సులు పాటలు నానా అన్ని గొడవలు చేయించేశారు. ఎర్సమ్ ఇస్ ఇట్స్ వన్ ఆఫ్ మై మెమరబుల్ క్యారెక్టర్ సార్. అంతకనే ఏం చెప్పగలను. ఈ సినిమా ఇంకా బాగా అందరి జనాకర్షణ జనరంజని అయి దర్శకుడికి ఇంకో మంచి సినిమా చేసే అవకాశం, అందులో మాకు మంచి వేషం, ప్రొడ్యూసర్కి ఇంకో మంచి సినిమా, ఇలా అవన్నీ అందులో మేమందరం కలిసి చేయాలని ఇలాగా రియల్లీ ఈ ఎండాకాలం నిజంగా ఎవరికి ఎలా ఉన్నాం, నాకు మాత్రం ఒక ఏసీ లాంటి సినిమా. నేను వాడిని చూడాల్సిందే.